బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గుంటూరుకు చెందిన రామకృష్ణను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 24 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. మద్యానికి బానిసైన రామకృష్ణ భార్యతో గొడవపడ్డాడు. భార్య లేదనే కోపంతోనే బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గుంటూరుకు చెందిన రామకృష్ణను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 24 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. మద్యానికి బానిసైన రామకృష్ణ భార్యతో గొడవపడ్డాడు. భార్య లేదనే కోపంతోనే బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ప్రజాభవన్ కు బాంబు బెదిరింపుల కేసులో పోలీసులైతే ఒక వ్యక్తిని గుర్తించినట్లు తెలుస్తోంది. అతని పేరు రామకృష్ణ అంటున్నారు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే రేస్ అవుతుంది. ఆయన గుంటూరుకు చెందిన వ్యక్తి అని చెబుతున్నారు. మరి తెలంగాణకు సంబంధించిన ప్రజాభవన్ కి ఫోన్ బెదిరింపు కాల్ ఏంటి, అసలు ఇది ఏం జరిగింది? ఆయన ఫుల్ గా మద్యం సేవించిన తర్వాత కంట్రోల్ రూమ్ కి 100 ఫోన్ చేసి ఇటు చేసే కొందరికి ఇక్కడ ప్రజాభవన్ లోకి మేము బాంబు పెట్టాము, అలాగే నాంపల్లి కోర్టుకు కూడా మేము బాంబు పెట్టాము, కాసేపట్లో అది పేలిపోతున్నట్టు కూడా మధ్యలో చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత హుటాహుటిన ఒక్కసారిగా కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ సిటీ పోలీస్ వింగ్ కానీ వీళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి వెంటనే ప్రజాభవన్ కి వారందరూ కూడా చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ ఇతర డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ జిహెచ్ఎం సంబంధించిన అఫీషియల్స్ కానీ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అప్పుడు ఈ కాల్ వచ్చిన సమయంలోనే ఆ సముదాయాల్లోనే ప్రజాభవన్ లోనే నివాసం ఉంటున్నటువంటి మంత్రి సీతక్క కూడా అక్కడే ఉన్నారు. దాంతో పాటు బట్టి విక్రమార్క సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. సో బట్టి విక్రమార్క నిన్న ఎన్నికల క్యాంపెయిన్ కోసం ఆయన వేరే స్టేట్కి వెళ్ళినప్పటికీ ఆయన అప్పుడు అందుబాటులో లేరు. సో వెంటనే పోలీసులందరూ కూడా వచ్చి ప్రతి ఒక్క ప్లేస్ ని కూడా వాళ్ళు చెక్ చేసిన నేపథ్యం కాబట్టి, ఎందుకంటే మూడు సముదాయాలు 4 సముదాయాలు ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేశారు. గార్డెనింగ్ చెక్ చేశారు, జిమ్ చెక్ చేశారు, స్విమ్మింగ్ పూల్ దగ్గర చెక్ చేశారు. తర్వాత రెగ్యులర్ గా ఈ దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రజావాణి ఆ ప్లేస్ లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా చెక్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి దాదాపు 4 గంటల పాటు కూడా పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టింది ఈ కాలు. తర్వాత పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత ఏమీ దొరకలేదు కాబట్టి ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానితో కూడా మరొక బృందం కాల్ వచ్చినటువంటి లొకేషన్ ట్రేస్ చేసింది. ట్రేస్ చేసిన తర్వాత అది గుంటూరు జిల్లాకి సంబంధించిన బాపట్ల అని తెలిసింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు కూడా వారు ఇంటిమేషన్ ఇచ్చారు, ఈ ఫోన్ నెంబర్ ఇవంతా కూడా ఇచ్చారు. అందులోపల ఇక్కడ ఎవరైతే నిందితున్నాడో ఆ నిందితుడు పారిపోకుండా కూడా చూడాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెంటనే అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే అతన్ని ఇంటరాగేషన్ చేసినప్పుడు సమయంలో మాత్రం నేను భార్య వదిలేసింది, నాకు చాలా రోజుల నుంచి కూడా ఆమెతో గొడవలు ఉన్నాయి, గొడవలతో పాటు ఆమె విడిచి వెళ్ళిపోయింది, అప్పటి నుంచి కూడా నేను ఆ బాధలో ఉన్నాను. నేపథ్యంలో మొబైల్ ఉన్న కారణంగా నేను 100కు ఫోన్ చేసి ఇట్లా తెలంగాణ ప్రజాభవన్ లో కానీ అలాగే నాంపల్లి కోర్టులో కూడా నేను బాంబు పెట్టాననేసి కూడా చెప్పానని కూడా అతను మద్యం దిగిన తర్వాత చెప్పినటువంటి నేపథ్యంగా. సో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే అతని పైన కేసు నమోదైంది కాబట్టి పోలీసుల అదుపులో అయితే రామకృష్ణ ఉన్నారు. Right. Thank you, Rana. Thanks for the details.